ఫైన్. సో డిస్పర్షన్ అనే ఒక టాపిక్ డిస్కస్ చేసి దెన్ విల్ గో టు ద ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్. డిస్పర్షన్ ఆఫ్ లైట్ అని వినే ఉంటారు పేరు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ లైట్ ఇంటూ 7 కలర్స్. సింపుల్ డెఫినేషన్ నేను 8th స్టాండర్డ్ బుక్ ఆర్ 9th స్టాండర్డ్ బుక్ లేదా 10th లోనో అలా. సో డిస్పర్షన్ ఆఫ్ లైట్ మీన్స్ స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ కలర్స్, అంటే 7 కలర్స్గా విడిపోవడం. దెన్ వాట్ ఇస్ ద ఆరిజిన్ ఫర్ ద డిస్పర్షన్ అనేది మనం డిస్కస్ చేద్దాం. Dispersion of light, whether the given medium is of dispersive type or non-dispersive type అన్నది మనం డిస్కస్ చేయాలి. సో జనరలీ మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని ఎలా డిఫైన్ చేస్తాం? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ మీడియం ఇస్ డిఫైన్డ్ యాజ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏ గివెన్ మీడియం అని డిఫైన్ చేస్తాం. దిస్ యాక్చువల్లీ డిపెండ్ అపాన్ ద వేవ్ లెంత్ ఆఫ్ లైట్. మ్యూ depends on wavelength of light, depends on wavelength of light. So some experiment shows that mu depends on the wavelength. According to this relation, mu is equal to some mu naught plus a by lambda square and so on, like this. There is a sequence: mu naught a by lambda square plus b by lambda power 4 and c by lambda power q. So mu depends on the wavelength. We know that ki wavelength is different for different colors. అంతేనా? సో దీని నుంచి మనం అప్రాక్సిమేట్లీ వాట్ వీ కెన్ కన్క్లూడ్ అంటే ఈ రిలేషన్ చూసిన తర్వాత ఎలాంటి కన్క్లూజన్ అన్న చేయొచ్చు అట్లీస్ట్ అంటే లాంబ్డా ఇంక్రీజ్ అయిందనుకో దిస్ ఫ్యాక్టర్ విల్ డిక్రీజ్, అంటే మ్యూ అన్నది ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో లాంబ్డా ఇంక్రీజెస్, it implies that ki mu will be decreases, అంతేనా? or vice versa, lambda decreases, mu will be increases, అంటే ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం. ఓకే, సో నౌ కమ్ టు ద విజిబుల్ లైట్. ఇన్ విజిబుల్ లైట్ వీ హ్యావ్ 7 కలర్స్. సో lambda of red color is greater than that of lambda of yellow color is greater than that of lambda of violet color. So red will have the highest wavelength and violet will have the least wavelength. We know that ki lambda for this approximately I can take 650 nanometers. For violet I can take approximately 350 nanometers. There is no sharp definition, there exists a band. Okay, now with this what we can conclude here, so red is the highest, that means refractive index least for the red. So from this what I can write, refractive index of red is less than that of refractive index by yellow is less than that of violet. Suppose if they comment for the now go to the Snell's law. What is the Snell's law will be? Let's say light is going from rarer medium to denser medium, prism ఏ తీసుకున్నాం, it is going. Then if I apply Snell's law, sin I is equal to mu into sin R. So from here sin R will be, sin I is given in the problem divided by refractive index will be is given as sin R. So if mu is fixed, I is fixed, R is also fixed. కానీ ప్రాబ్లంలో mu is not fixed. Mu is more for the violet color. సో వైలెట్ కలర్కి ఎక్కువ ఉంది అంటే ఇదంతా ఏమైపోతుంది? తక్కువైపోతుంది. అంటే ఆర్ అన్నది తక్కువైపోతుంది. అంటే దీని నుంచి రిఫ్రాక్షన్ యాంగిల్ ఫర్ వైలెట్ కలర్ ఈస్ గ్రేటర్ దాన్ కంపేర్ టు ఎల్లో దాన్ కంపేర్ టు ద రెడ్. రిఫ్రాక్షన్ ఎక్కువ ఏదైపోతుంది? ఎక్కువ బెండ్ ఏదైపోతుంది? వైలెట్ కలర్ విల్ బెండ్ మోర్ దాన్ కంపేర్ టు దట్ ఆఫ్ ఎల్లో కలర్ అండ్ రెడ్. సో కాబట్టి వెన్ ఎవర్ ద లైట్ ఎంటర్స్ in a, say for example the light is entering here, let's say this is the violet color, white light. So when white light enters here, white light, ఇప్పుడు ఏం జరగాలి ఇక్కడ? లెట్స్ సే దిస్ విల్ బి ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనుకుందాం. ఏదో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 30 degrees 40 degrees ఏదో అనుకుందాం. ఆబ్వియస్లీ లైట్ విల్ నాట్ గో లైక్ దిస్, లైట్ విల్ నాట్ గో లైక్ దిస్. నౌ హియర్ మోస్ట్ వైలెట్ లైట్ విల్ బి బెండింగ్ మోర్, అంటే నార్మల్తో చేసే యాంగిల్ ఏముంటుంది? డెన్సిటీ మీడియం క్లోజ్ టు ఇట్ కదా. సో రిఫ్రాక్షన్ యాంగిల్ ఆఫ్ ద వైలెట్, దెన్ రెడ్, దెన్
అంతేనా వచ్చేది మనకి ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో మూడే మూడు కలర్ని ఇండికేట్ చేద్దాం. సో మ్యూ ఈస్ మోర్ ఫర్ దట్, ఇది మోర్ అయింది కాబట్టి ద 1/something విల్ బి లెస్ అవుతుంది. సో ఆర్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇట్ విల్ బి లైక్ దిస్ 1 2 3. తన మధ్యలోది ఎల్లో, పైనది వైలెట్, రెడ్, అంతేనా? సో ఇక్కడ ఏమైపోయింది, డిఫరెంట్ ఆర్లు ఉన్నాయి కాబట్టి అంటే 7 కలర్స్కి 7 ఆర్లు వచ్చేస్తాయి, అంతే కదా? సో అక్కడ ఏమైపోయింది, లైట్ అనేది స్ప్లిట్ అయిందా లేదా? సో దిస్ టైప్ ఆఫ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ లైట్ ఇట్ సెల్ఫ్ ఇస్ నోన్ యాజ్ ద డిస్పర్షన్ ఆఫ్ లైట్. సే అంటే ఇక్కడికి రాగానే మనకు 7 ఆర్స్ ఆర్ పాసిబుల్. 7 ఆర్స్ పాసిబుల్ అయినా అంటే లైట్ స్ప్లిట్టింగ్ ఆఫ్ లైట్. సో దీన్నే మనం ఏమంటాం, డిస్పర్షన్ ఆఫ్ లైట్ అని అంటాం. ఓకే, ద మెయిన్ రీజన్ ఫర్ ద డిస్పర్షన్ విల్ బి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ నాట్ కాన్స్టెంట్, ఇట్ వేరీస్ విత్ ద వేవ్ లెంత్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ దిస్. ఓకే, now we will define two quantities here. Angle of deviation, అసలు ఎంత డీవియేట్ అవుతుంది, dispersive power of the material of the prism అని రెండు క్వాంటిటీస్ని డిఫైన్ చేసుకొని we'll wind up this. Note down.